హలో అందరికీ. పెసరపప్పు సేమియా పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా? పెసరపప్పుతో ఏ స్వీట్ చేసినా కూడా చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. అలానే ఈరోజు రొటీన్‌గా మనం చేసుకునే సేమియా పాయసంని పెసరపప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ డబుల్ అయిందండి. నిజంగా చాలా బాగుంది. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని వాష్ చేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూను పెసరపప్పుని వేయించుకోవాలి. మనం కావాలనుకుంటే పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని తర్వాతైనా వాష్ చేసుకోవచ్చు. నేను వాష్ చేసి లైట్‌గా నెయ్యిలో కొంచెం వేస్తున్నాను. వేయించిన తర్వాత కుక్కర్‌లో పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా! 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అని వేయించుకోండి. నేనైతే క్యాష్యూస్, బాదం వేశాను. ఆ తర్వాత హాఫ్ కప్పు సేమియా కూడా వేయించుకుందాము అదే నెయ్యిలో. ఈ సేమియా ఇవన్నీ వేగేటప్పుడే మనం పాలు మరిగించి పెట్టుకోవాలి. ఈ సేమియా వేగిన తర్వాత మరిగిన పాలలో యాడ్ చేసుకుందాము. ఇక్కడ పాలు వచ్చేసి నేను ఎన్ని తీసుకున్నానంటే, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, 4 కప్పులు పాలు తీసుకున్నాను. ఇంకా పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పాలైనా తీసుకోవచ్చు. ఈ వేయించిన సేమియాని ఇప్పుడు పాలలో మరిగించాలి. ఒక 5 మినిట్స్ మరిగితే చాలు, సేమియా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత సేమియా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ మ్యాష్ చేయవసరం లేదు. ఈ పెసరపప్పును కూడా మనం పాలలో యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించాలి. జస్ట్ ఈ పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మనం రొటీన్‌గా చేసుకునే సేమియా పాయసం టేస్ట్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంతా బాగా కలిసాక బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు కావాలంటే ఇంకో హాఫ్ కప్ ఎక్స్ట్రా బెల్లమైనా తీసుకోవచ్చు. నేను బెల్లంని ఇలా కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. బెల్లం కనుక ఏం నలకలు లేవు అనుకుంటే మనం బెల్లం పొడిని డైరెక్ట్‌గా ఈ స్వీట్‌లోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఎక్కువ మిల్క్ కనుక యాడ్ చేసుకున్నామంటే ఇంకా పలుచగా వస్తుంది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ లేదు, నేను అందుకని యాలుక్కాయ నీళ్ళలో దంచి వేశాను. ఒక హాఫ్ కప్పు కొబ్బరి కూడా వేశాను. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించామంటే చాలా చాలా టేస్టీగా, కమ్మగా ఉండే పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది పండుగలప్పుడు నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.